తెలంగాణ మూవ్‌మెంట్ జేసి, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి, తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గొప్ప చెప్తే, కేసీఆర్ ఏమనుకుంటుంటే, ఇక నేను బతికినంత కాలం నేనే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అనుకుండు. అనుకున్నాడా? ఆ రకమైనటువంటి పరిపాలన చేసి, ఆ రకమైన నియంతృత్వ పాలన కొనసాగించిండు. హ్మ్. అట్లాంటి నియంతృత్వ పాలన చేసినటువంటి ఇయాల పార్టీ ఎక్కడుంది? హ్మ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తాదని కలలో కూడా ఊహించలే. హ్మ్. ప్రత్యామ్నాయం లేదు. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. టీఆర్ఎస్‌ని మాత్రం హ్మ్. భరించే ఓపిక లేదు. కాబట్టి ఆల్టర్‌నేట్ కనబడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హ్మ్. అంటే మార్పు అనేది మనకు జరుగుతున్న పరిస్థితుల ప్రభావంతోని వచ్చేటటువంటిది. హ్మ్. ఇవాళ బీసీలకు కూడా ఏం చెప్తున్నామంటే ఎంతసేపు అంటే మాకేం తెలవని రోజు మీరు అధికారాన్ని అనుభవించిర్రు. మాకేం చేసినా మీరు ఇసిరితే మేము తీసుకోగలిగాం. హ్మ్. ఇవాళ మేము చదువుకున్నాం గదా! మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా మాకు చదువు ఇచ్చిర్రు. అవును. ఆ చదువులో మీరు ఈడబ్ల్యూఎస్ లాంటి వాటితోని ఏ రకమైనటువంటి దోపిడీ చేస్తుందో మా కళ్ళకి కనపడతా ఉంది. హ్మ్. ఈడబ్ల్యూఎస్ అనేది ఎంత దుర్మార్గమైనటువంటిదంటే ఈ దేశంలో, హ్మ్. ఈ భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ బీసీలని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి జనాభా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికల్లా 6-7% లేనటువంటి వాళ్ళని ఇవాళ 10% దోషి పెడతా ఉన్నారు. అదే తమిళనాడు రాష్ట్రంలో ఎందుకు జరగట్లే? అవును. అక్కడ బీసీ సమాజం అలర్ట్ అయింది. బీసీలే ముఖ్యమంత్రిగా ఇయాల అక్కడ పరిపాలన చేస్తా ఉన్నారు కాబట్టి హ్మ్. దానివల్ల బీసీలకు జరిగే నష్టం వాళ్ళకు ఐడెంటిఫై చేయగలిగారు కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఓసీలు కాబట్టి కేసీఆర్ రాత్రికి రాత్రే 10% దోషిపెట్టాడు. ఎందుకు? హ్మ్. వాళ్ళకు సంబంధించినటువంటి వర్గాలకు మేలు జరిగేటటువంటిది కాబట్టి. ఇవాళ కులగణన పేరుతోని కూడా మీరు చూస్తా ఉన్నారు. అంటే ఎంత బరితెగింపు అంటే దీన్ని బీసీలు చదువుకొని మేధావులు ఇవాళ హైకోర్టు స్థాయి జడ్జిల దానికి కూడా మీరేమో కేసీఆర్ అసలు బీసీలు వెనుకబడ్డానికి కారణం 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన అని మీరు చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం తీసిన లెక్కల్ని బట్టి చూస్తే గతంలో కేసీఆర్ గారు బీసీల లెక్కలే కరెక్ట్ అని చెప్తున్నారు కదా మరి. దీని ఏమంటారు లెక్కలే కరెక్ట్ అయితే ఆయన ఎందుకు బయట పెట్టలే? ఆయన బయట పెట్టుంటే ఇలా ఈయన లెక్కలు తప్పని వాదన జరిగేది కదా. అవును. ఆయన లెక్కలు చేసిండు తప్ప ఒప్ప పక్కకు పెట్టండి. అసలు ఆయన బహిర్గతమే చేయలేదు కదా. ఆయన నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఆ రోజు ఆ లెక్కలు అధికారికంగా బహిర్గతం చేసి ఉంటే ఇవాళ ఈయన తప్పు చేయడానికి ఛాన్స్ లేదు కదా. ఇవాళ మనం అనుకుంటానికి ఈ ఓటర్ ఐడి కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అసంబద్ధమైనవి కావుగా. హ్మ్. ఒక పద్ధతి ప్రకారం గణన చేసినటువంటివే కదా. నువ్వు ఇలా ఓటర్ లిస్టులో 3,32,00,000 మంది జనాభా ఓటర్లుగా నమోదై ఉంటారు. హ్మ్. నీ రాష్ట్ర జనాభా మొత్తం కలిపితే 3,65,00,000 నువ్వు లెక్క చూపిస్తావు. అవును. మరి ఇప్పుడు నువ్వు బిలో 18 ఇయర్స్ ఉన్నోళ్ళంతా ఎడిపోవాలి. వీళ్ళంతా కలిపితే దాదాపు 90,00,000 చిల్లర వీళ్ళుండు. అన్ని కలిపితే 4 కోట్ల పైచిలకు ఈ జనాభా ఉంటుంది. హ్మ్. నువ్వు 3,65,00,000 3,70,00,000 అని లెక్కలు చూపిస్తే ఈ బీసీ సమాజాన్ని కావాలని తగ్గించే కుట్ర చేస్తే ప్రభుత్వం తప్పిదం ఉందనేది మీరైతే భావిస్తారు కదా. నేను భావించడం ఏంది ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా భావిస్తూనే ఉన్నారు కదా. ఇవాళ తీర్మానం మల్లన్న ఎవరు ఆ ప్రభుత్వంలో భాగస్వామి కదా. హ్మ్. ఎమ్మెల్సీ తీన్మార్మల్ని ఎవరన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో భాగస్వామి కదా. సార్ మళ్ళా చెప్పండి. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమా కాదా? రైట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉందో అందరికీ తెలుసు. హ్మ్. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడంలో ఆయన పాత్ర ఏందో ఈ తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. హ్మ్. అట్లాంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడితే ఎందుకు 2 సార్లు అడిగినానంటే తీన్మార్ మల్లన్న గారు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే సమాజం ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అసలు మల్లన్న అనే వ్యక్తి పార్టీలోనే ఉన్నాడా? బయట ఉన్నాడా? అనే కాన్సెప్ట్‌లో ఉన్నారు కాబట్టి ఆ క్లారిటీ మీతోటే చెప్పించినాను నేను. అయితే నేనేమంటున్నానంటే అందరు తీర్మానం మల్లన్నలు కాలేకపోతున్నారు కాబట్టి మన భవిష్యత్తుకి ఇట్లా అయిపోతా ఉంది. ఇవాళ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉండు. ఇలా రాహుల్ గాంధీ రాష్ట్రం కాదు దేశం అంతా కులగనం జరగాలని మాట్లాడుతూ ఉండు. అవును. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు వచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండు? హ్మ్. బీసీలని కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలకు పోతాం. హ్మ్. బీసీలకు కాంట్రాక్ట్లలో వాటా ఇస్తాం, ప్రొక్యూర్మెంట్లలో వాటా ఇస్తాం. అవును. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అసెంబ్లీలో చెప్పారు కదా! దాదాపు 42% రిజర్వేషన్ ఇస్తాం. బీసీ అభ్యున్నతి కోసం మేము పోరాడతాం, పాటుపడతాం అంటున్నారు. యానిచ్చి ఇస్తాడు ఆయన? రేపు స్థానిక సంస్థలు వస్తాయి కదా! యానిచ్చి ఇస్తా అంటుండు. ఎక్కడి నుంచి ఇస్తా అంటుండు? ఆయన పార్టీ పరంగా ఇస్తా అంటుండు. అవును. ఆయన ఇయ్యంగానే అవతల ఆయన ఇద్దా? అదా మేము కోరుకుంది? హ్మ్. అదా మేము కావాలనుకుంటుంది? దానికోసం అన్ని అధికారంలో తీసుకొచ్చింది. హ్మ్. చట్టపరంగా ఇవాళ ఎస్సీలకు ఏ రకంగానైతే ఉన్నాయో, ఎస్టీలకు ఏ రకంగా ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారం చట్టం చేయమని చెప్తా ఉన్నాం. హ్మ్. ఇవాళ బీజేపీ కూడా బీసీలకు అన్యాయం చేసింది. ముస్లిం బీసీలు అంటారు, ఓసీ బీసీలు అంటారు అంటుంది. నేనేమంటుంటే ఈ పార్టీలన్నిటికీ నిజంగా బీసీల మీద శుద్ధశుద్ధి ఉంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని సెంట్రల్కు పంపించి అక్కడ ఉభయ సభలలో ఆమోదం చేసి రాష్ట్రపతి ఆమోదం తీసుకుంటే వన్ డే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావడానికి ఎంతసేపు పట్టింది? అవును. అన్ని రాష్ట్రాలల్లో అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది, కేంద్రంలో తీర్మానం జరుగుతుంది, ఆమోదం జరుగుతుంది. రాష్ట్రపతి ఆమోదం జరుగుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ మన కాడికి వచ్చేసరికల్లా వాళ్ళు ముసలి కన్నీరు గార్చుడు తప్పితే
అసలు దాన్ని నిజంగా అమలు చేయాలి. కనీసం ఇప్పుడు కులగణన తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ 42% వీళ్ళకి న్యాయంగా అమలు కావాలనుకున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి కూర్చొని అవును. ఐక్య కార్యాచరణ ప్రకటించి ఎట్లయితే అమలు అవుతుంది అనే దాని మీద చర్చ చేయాలి తప్ప నువ్వు చేసింది తప్పు, నేను చేసింది తప్పు, ఈయన దాన్ని ఆయన ఎత్తి చూపు ఆయన దాన్ని అంటే ఇదంతా కావాలని ఉమ్. అంటే వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు అందరూ అనుకొని చేస్తున్నటువంటి కుట్ర. ఉమ్. దీన్ని మా బీసీ సమాజం గతంలో ఉన్నంత అంటే ఈజీగా దీన్ని మరి కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు ఎట్లా చూడాలంటున్నా? ఇవాళ వాళ్ళు కూడా ఏంది ఎవరో ఒకరు ఇప్పుడు మల్లన్న లాంటోడు మాట్లాడగానే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పంగానే గాంధీ భవన్ కాడ స్వీట్లు పంచుకోవడం, టపాకాయలు కాల్చడం, ఇంకా అంటే అంటే నిజమైన బీసీలకు న్యాయం జరిగిందని వాళ్ళు బీసీ అనుకుంటున్నారా? ఎట్లా? సమాజం వాళ్ళని భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలని బీసీ సమాజం చూస్తుంది. ఉమ్. మేము ఏమంటున్నాం అంటే మల్లన్న అనే వ్యక్తి ఇవాళ మాట్లాడింది ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి కదా. ఉమ్. మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకు అర్థం కావాలి కదా మల్లన్న ఏం తప్పు మాట్లాడిండు. ఇవాళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా బీసీ మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కొండ సురేఖమ్మ కావచ్చు, ఇంకా బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదేదైతే కులగణన చేపట్టింది 100% అది కరెక్టు అంటే అదే గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ గుండె మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పండి. మేము డ్రాప్ అయిపోతాం, మేము మాట్లాడం. పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు పార్టీల వ్యక్తుల్ని తిట్టుకుంటా ఒక ఒక కులాన్ని దూషించడం కరెక్ట్ అంటారా? ఏ కులాన్ని దూషించిండు మీరు చూసిరు కదా. ఆ. అంటే అదే కులం ఇవాళ బీసీల ఓట్లతో అధికారాన్ని 75 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నటువంటి కులం ఇన్నాళ్ళ తర్వాత మేము బీసీలో మాకు జరుగుతున్న అన్యాయం మీద మేము మాట్లాడితే ఉమ్. వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్కి రిప్లై ఇచ్చిండు తప్పితే ఏ కులాన్ని తిట్టలే. వాళ్ళు దాన్ని అట్లా ప్రాపగండ చేసుకుంటూ పోతాం. మళ్ళీ రెడ్లు మా ఉత్సవ తాగాలి అనొచ్చునా? ఆ మాట అనొచ్చునా? నువ్వు ఆ వేదిక మీద మళ్ళీ మీకు ఒకటి చూపించు. నా ఫోన్లో కూడా ఉంది, నీకు కావాలంటే నీకు చూపిస్తా. ఫోన్లో కూడా పెట్టుకున్నారా? అరే మా బీసీలు అందరి ఫోన్లలోకి వచ్చింది. ఒక రెడ్డి, మహేష్ రెడ్డి అనేటటువంటి రెడ్డి, ఉమ్. అరే మీ బీసీలు బతికినంత కాలం ఉమ్. మా రెడ్లో ఉత్సవ దాకుండా బతకాలరా అని మెసేజ్ పెట్టిండు. ఉమ్. ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చిండు తప్ప మల్లన్న కావాలనిలే. కానీ దాన్ని ఏంది ఇవాళ వాళ్ళంతా అగ్రవర్ణాలు అందరూ కలిసి మమ్మల్ని అంటాడా. అరే అసలు అన్నదెవరు, ఎవరిని అన్నారు, ఎవరిని అంటే దానికి రిప్లై ఇచ్చేది అనేది పక్కకు పెట్టి మమ్మల్ని ఉత్తదాగా తప్పు. అది ఒకవేళ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా. ఒట్టే జానా యాదవ్ అనే వ్యక్తి గతంలో మీ చరిత్ర చూసుకుంటే అణగారిన వర్గాల కోసమే ఎక్కువ శాతం మాట్లాడిన పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని తిరుగుతున్నాడా, లేదంటే మల్లన్న గారిని మంత్రి చేయడానికి తన ఆ బాధ్యతల్ని ముందేసుకొని తిరుగుతున్నాడా జానా యాదవ్ గారు? ఇప్పుడు ఒటజానే మాట్లాడితే మల్లన్న మంత్రి అవుతాడు, ఒటజానే కావాలంటే మల్లన్న ఇంకేదో అవుతాడు అని మీ నమ్మకం, ప్రజల నమ్మకం. ఒక నిజంగా అదే అనుకో అయితే నష్టమైంది. మల్లన్నకు మంత్రి అయ్యేటటువంటి అర్హత లేదా? అంటే అవ్వాలని కోరుకుంటున్నారు కదా మీరు. అరే ఎందుకంటే స్వాగతిస్తారు కదా. ఎందుకు స్వాగతించం అంటున్నా. మల్లన్నకు మంత్రి అయ్యే అర్హత లేదు అంటే మేము వద్దన్నాం అంటే మా కాడ మంత్రిగా మేము బాధ్యత తీసుకునేటటువంటి కెపాసిటీ లేదని మేము ఒప్పుకున్నట్టే కదా. అవునా కదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మల్లన్న పాత్ర, ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత ఉందో మల్లన్న పాత్ర కూడా అంతే ఉంది. కానీ వాళ్ళ అంటే మీరు మల్లన్న గారి శ్రేయోభిలాషిగా, మల్లన్న గారి అతన్ని అభిమానించే వ్యక్తిగా అతన్ని మంత్రి రావాలని కోరుకోవడంలో తప్పులేదు. అతన్ని మంత్రి రావడం కోసం బీసీ ఉద్యమాన్ని ముందుకు పెట్టుకొని బీసీ ఉద్యమాన్ని మేము మోస్తున్నాం, అటువంటి ఎజెండాని మేము ముందుకు తీసుకుపోతాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం? మేము ఏమంటున్నాం అంటే మల్లన్న మంత్రి కావాలని ఉందా అన్నప్పుడు నీకు సమాధానం చెప్తున్నాం. మల్లన్నకు మంత్రి అయ్యేటువంటి అవకాశాలు. కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఈ కులగణన చేపట్టి ఎవరికెంతో అనేటటువంటి మాట చెప్తున్న రాహుల్ గాంధీ గారి మాటని ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అమలు చేస్తుంది అంటున్నా. ఇవాళ బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? 50% మేము ఉన్నాం. అంటే ఈ క్యాబినెట్లో సగానికి సగం బీసీలు ఉండాలి. ఎక్కడుంది? ఇద్దరికి ఇచ్చి ఆ ఇద్దరితోని అన్ని చేపిస్తా ఉన్నాం. మరి నీకు నిజంగా ఇంత దేశం అంతా కావాలనుకున్నాను, నీ పార్టీ అధికారం ఉన్న కాడ అయితే ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎక్కడ శుద్ధశుద్ధి ఉంది మీకు అంటున్నా. మేము అనగానే మల్లన్నని మంత్రిని చేస్తాను కానీ మీరు అంటా ఉండు. మేమేమంటే మల్లన్న మంత్రి అయినా కూడా ఇంకా సగం మంది కావాలి. ఇలా 18 మంది 16 మంది అందులో సగం జీలిస్తే బీసీ మంత్రులే ఉండాలి.